చెప్పిన తర్వాత ఆయనను ఎలాగా చూసినట్లయితే సిలువ వేశారో ఆ సందర్భాన్ని కూడా వివరంగా తెలియపరిచాడు. ఆయనను హింసించినప్పుడు కానీ, ఆయన కొండలు కొట్టినప్పుడు కానీ, ఆయనకు సిలువ అప్పగించినప్పుడు కానీ, ఆయన ముఖం మీద ఉమ్మివేతలు వేసినప్పుడు కానీ, లేకపోతే కనుక ఆయనను కొండలు కొట్టి సిలువకు ఎక్కించినప్పుడు కానీ, సిలువలో 3 మేకులు ఆయన చూసినట్లయితే కనుక మేకులతో ఆయన కుట్టినప్పుడు కానీ, ఈ సందర్భం కొన్ని విషయాలన్నీ కూడా చూసినట్లయితే అప్పుడు ఆయన ఎలాగొన్నాడంట. ఇక చదువుకున్న మాట చూడడం చూసినట్లయితే ఆయన గొర్రె వలె వదకు తేబడేను, ముచ్చు కత్తిరించబడినట్టు గొర్రె అయితే మౌనంగా ఉన్నదో ఆయన అదే ప్రకారం మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదని చెప్పేసి ఆయన మన కొరకు మరణించాడు. ఆయన కానీ ఆయన జీవం భూమి మీద లేదు ఆయనకి. కాబట్టి ఆయన మరణించాడు, తిరిగి లేచి పునరుద్ధరణ ఉన్నాడు, తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆయనే మెస్సయ్య. మీరు చూశారు కదా, ఏదో చూశారు మెస్సయ్య ఆయనే. అలాగే రాబోతున్నాడని ప్రభుని రారాజు కూడా ఆయనే ప్రభుని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి.